500 మంది ఉన్న పంచాయతీకి సర్పంచ్గా సర్పంచ్గా ఎన్నికైన వారు కూడా ప్రజలకు ఎంతో భరోసాగా ఉంటారు. అట్లాంటిది సుమారు అటు ఇటుగా 1/2 కోటి జనాభా నివసిస్తున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఇంకెంత బాధ్యతాయుతంగా ఉండాలి. బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్ సీఎం బీరన్ సింగ్ వ్యవహార శైలి అలా లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై విద్వేషాగ్నితో ఆ రాజ్యాన్నే బలి చేసే ప్రయత్నం చేస్తే అంతకు మించిన అమానవీయత ఉండనే ఉండదు. 2 తెగల మధ్య సృష్టించిన వైరాన్ని సున్నితంగా పరిష్కరించాల్సింది పోయి నిస్సిగ్గుగా అగ్గికి ఆజ్యం పోస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. 20 నెలలకు పైగా జరుగుతున్న అల్లర్లకు, హత్యలకు, విధ్వంసాలకు కారణం ఇప్పటి వరకు కుకీ తీవ్రవాదులు, భద్రతా దళాల ఘర్షణగా చిత్రీకరించారు. కానీ ఇందులో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ హస్తం ఉందని వామపక్ష మీడియా, నిజ నిర్ధారణ కమిటీలు, పలు సంఘాలు, బాధితులు మొత్తుకున్న రాష్ట్రపతి సైతం స్పందించలేదు. చివరకు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ఈ మరణ మృదంగానికి బీజేపీయే కారణమని తేల్చి చెప్పినా బీరన్ తప్పేమీ లేదని మోడీ, అమిత్ షాలు సీఎంను వెనుకేసుకొస్తూ ఉన్నారు. ఆ మంటలకు ఆజ్యం పోసింది, ఆరని చిచ్చును రగిలించింది సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినని రుజువు చేసే ఆడియో టేపు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకాలం దుష్ప్రచారాలతో ప్రజల్ని పక్కదారి పట్టించిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి దీనికేం సమాధానం చెబుతారు? 250కి పైగా మృతులు, 865 కాల్పులు, వందలాది బాంబులు, 320 చర్చీలు, వేలాది ఇండ్లపై దాడులు, ఇంకా ఊచకోతలు, కిడ్నాపులు, అఘాయిత్యాలు, ఆ పైన హాహాకారాలు, ఆర్తనాదాలు, 70,000 మంది శరణార్థుల ఆకలి కేకలు. ఇవి మణిపూర్ మారణ హోమపు అగ్నికీలలు. కుకీ మహిళల్ని వివస్త్రలు చేసి ఊరేగించిన దుశ్చర్య దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. వీటన్నిటికీ సూత్రధారి బీరన్ సింగేనని తేలింది. ఆయన ఆడియో టేపుల సంభాషణ బయటపడటంతో వీటిని నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు మణిపూర్ హింసాకాండపై విచారణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియమించిన జ్యుడిషియల్ కమిషన్కు ఆ ఆడియో టేపుల్ని అందజేసింది. దాని ప్రామాణికతను పరీక్షించాలని న్యాయస్థానం ఆదేశించడంతో దేశంలోనే పేరెన్నిక గల ట్రూత్ ల్యాబ్కు పరిశీలన నిమిత్తం పంపించింది. టేపుల్లో ఉన్న వాయిస్ బీరన్ సింగ్ స్వర నమూనాతో సరిపోయినట్టు ఇటీవల ట్రూత్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వ ల్యాబ్ CFSL వెరిఫికేషన్కు పంపి 3 వారాల్లో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకీ ఆడియో టేప్లో ఏముంది? మైతీలను తుపాకులు దోచుకోనివ్వండి, వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో లూటీలు చేసేందుకు అవకాశం ఇవ్వండి అంటూ అధికారులను ఆదేశించిన సంభాషణ. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేందుకు డైరెక్ట్గా ఆయుధాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి హోదాలో ప్రేరేపించడం ఆందోళనకరం. ఆ స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పనేనా అది? ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాధినేత ఒక జాతి నిర్మూలనకు కుట్ర పన్నడం సహించరానిది. చట్టసభలకు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు అవినీతి, బంధుప్రీతి, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలనే రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని పాటించని వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉంటుందా? పౌరుల మధ్య ఎలాంటి వివక్ష చూపించకూడదని 15వ అధికరణం పేర్కొంది. కానీ ముఖ్యమంత్రి మైతీ తెగకు చెందిన వ్యక్తి కనుక కుకీలపై విద్వేషాన్ని పెంచుతూ ఆయన వర్గానికి చెందిన వారికి రక్షణగా నిలవడం, కుకీలను వేరు చేయటం క్షమించరానిది. ఇదిలా ఉంటే వాస్తవాన్ని పరిశీలించి బాధితులకు భరోసానివ్వాలని, అందుకుగాను ప్రధాని మణిపూర్ను సందర్శించాలని పార్లమెంట్లో ప్రతిపక్షాలు పట్టుబడినా మన విశ్వగురు మనసు కరగలేదు. అక్కడ అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ముఖ్యమంత్రి బీరన్ సింగ్ మాత్రం ఏడాది ఆరంభంలో రాష్ట్రంలోని అల్లర్లపై మాట్లాడుతూ ఏడాదిన్నరగా జరుగుతున్న అశాంతి, హింసాత్మక ఘటనలతో ఎంతో మంది ఆప్తులను, అనుయాయులను కోల్పోయాం, చాలామంది తమ ఇండ్లను వదిలి వెళ్ళిపోయారు, దానికి నేనెంతో బాధపడుతున్నా, అందుకు నా క్షమాపణలు, ఈ కొత్త సంవత్సరంలోనైనా జాతులు ఐక్యంగా ఉండాలి అని మొసలి కన్నీరు కార్చారు. ఆయన చెప్పే నీతి వాక్యాల్లో నిజాయితీ నేతి బీర చెందమని ఇటీవల వెలుగు చూసిన ఆడియో టేపుల సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే బీరన్ సింగ్ ను పదవి నుంచి తొలగిస్తే పరిస్థితి చక్కబడేదని ప్రతిపక్షాలే కాదు బీజేపీ మిత్రపక్షాలు చెబుతున్నా ప్రధాని పట్టించుకోవటం లేదు. ఆయన్ను అలాగే కొనసాగిస్తే గనుక మొదటి దోషి మోడీనే అవుతాడు. ఇవన్నింటినీ బేస్ చేసుకుని మనం ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ ప్రజలు ఈరోజు మరలా అక్కడ బీజేపీకి ఓటేసి గెలిపించడం నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో అనే దానికి తలమానికంగా ఈరోజు ఢిల్లీ ఎలక్షన్లు నిలిచాయని చెప్పడానికి మేధావి వర్గం కూడా బాధపడుతోంది.